ఇది నెట్ విషయంలో కావచ్చు ప్రభా ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించమని ఆశీర్వదించమని కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి మరి కూడిక ప్రారంభించుకోవడానికి సహకరించినటువంటి దైవ సేవకులైనటువంటి మరి జయన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో మరి మనం దానికి మన క్రీస్తు మరి ఆ యొక్క ఆయన ప్రేమను మనం తలపోసుకుంటూ మరి ఆయన కృతజ్ఞత మనం ఆ యొక్క చెల్లించేటువంటి సమయంలో మనం ఉన్నాం. దయచేసి మరి మీలో ఎవరైనా మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి విషయం మరి మేము కూడా పాటలు పాడతామండి అని ఎవరైనా మరి కోరినట్లయితే మరి మీరు పాటలు పాడడానికి ఇప్పుడు అవకాశం ఉందండి. మరి దయచేసి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వందనాలమ్మ, పాడండి. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. నన్ను విడవక ఎడబాయక గాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడవక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి నీ ఉండు చోటున నేనుండుటకు నీ ఉండు చోటున నేనుండుటకు పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడవక ఎడబాయక గాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను గాచితివా సురక్షితముగా నన్ను గాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి నన్నాదరించిన యేసయ్యా కన్నీటి బ్రతి నన్నాదరించిన ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో
యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడవక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఆహాహా, ఓహోహో, ఆహాహా. అంగనాలు అయ్యారండి. అమ్మ వందనాలమ్మా, మంచి పాట పాడినటువంటి దైవ సేవకురాలు మరి పుణ్యవతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మీలో ఇంకా ఎవరైనా పాటలు పాడాలని ఆశపడినట్లయితే దయచేసి పాటలు పాడాలని మనవి చేసుకుంటున్నామండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, నిన్నే నేను కొలుస్తాను, నీవే నీవే నా రాజు అని మరి ఆ యొక్క దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించేవారుగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి
మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి మనోహరయ్య గారు జాయిన్ అయ్యారు. మనోహరయ్య గారు ప్రార్థన ద్వారా మరి మనం కూడిక వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి యాండీ అయ్య గారు వచ్చేస్తారు. యాండీ అయ్య గారి ద్వారా వాక్యం వినడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మనోహరయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. ఓకే అన్న, ప్రార్థన చేస్తాను. అన్న మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అయా ఇదిగో తండ్రి, ఈ సమయముందు అయా మరి జూమ్ మీటింగ్ ద్వారా నీ వాక్యమును ప్రభువా ప్రతి దినము విని బలపరచబడుటకు మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా, మీ దైవజనులు యాండీ అయ్య గారిని ప్రభువా మీ ఆత్మాభిషేకముతో ఎత్తిపట్టుకొని దైవ సేవకులకు, సేవకురాండ్లకు, ఆత్మీయమైన బిడలకు కావలసిన ప్రభువా నీ విలువైన మాటలతో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నీ మాటలు జుంటి తేనె ధారల కంటే మధురమైనవి గనుక నాయనా మరి వాటి ద్వారా మేము తృప్తి పొందుటకు, బలపరచబడుటకు సహాయం చేయండి నాయన. ఈ సమయమందు ప్రభా చక్కగా మాకు తెలుగులో అర్థమయ్యే రీతిలో జాకిన్ చార్లయ్య గారు బోధిస్తూ ఉండగా వారి పైనను మీ సన్నిధి ఉంచండి. అలాగే హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్న వారి పైనను నీ కృప ఉంచండి ప్రభా. ఇంకను అనేక మందిని జూమ్ మీటింగ్లో ప్రభు దేవుని నామానికి వందనాలండి. మరి వాక్య నిమిత్తము ప్రార్థన చేసినటువంటి మనోహరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. మరి మన మధ్యలోకి యాండీ అయ్య గారు వచ్చేసారు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి మరి ఆ యొక్క మనోహరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి యాండీ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. యాండీ అయ్య గారిని మనం ఆహ్వానిద్దామండి. ప్రైజ్ ది లార్డ్ యాండీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us another day, and we are really very much blessed and encouraged through the word of God and through the Holy Spirit, and God is going to speaking with us every day through Stephen sir. And today we have a special guest, and as a special guest we are have you in this evening, and please take this time and share the God's word, sir. Yes sir. Amen amen. God bless you, Brother Jockin. Amen amen. Mari thank you sir, thank you. God bless you too sir. Amen. Praise the Lord. Praise the Lord. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్? Praise the Lord, Andy sir. Praise the Lord, all of my brothers and sisters. Praise the Lord. థ్యాంక్ యూ సార్. Amen amen. Praise the Lord sir. Brother Manohar, praise the Lord, my brother. సార్ ప్రైజ్ లార్డ్. How are you, sir? I thank God for being here this morning. Brother Jockin, how many languages will we be interpreting? Yes sir, one language. मरी हिंदी आप में कोई हिंदी में ट्रांसलेट करने के लिए है तो बता दीजिए. हिंदी में आप में कोई ट्रांसलेट करेगा? పాస్టర్ గారు ప్రెసిడెంట్ అంటే నేను జర్నీలో ఉన్నాను అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అన్నా అదేనా. మరి हिंदी में कोई ट्रांसलेट करना चाहिए तो अभी मनोहर इब्नेजर भैया अवेलेबल नहीं है, इसलिए आप में कोई हिंदी में करना चाहे तो अभी आपको समय दे रहा हूँ. आप में कोई हिंदी में ट्रांसलेट करना चाहे तो नया लोग कोई आए तो अभी करने के लिए आप कर सकता है. ओडिया में नहीं तो कोई भी भाषा में. इज देयर एनी लैंग्वेज you want to translate? Please go ahead.
And praise the Lord. Thank you so much. Yeah, praise the Lord. ब्रदर कोई भी आपने ट्रांसलेट करना चाहे तो आप कर सकता है, हिंदी में नहीं तो ओरिया में. सिस्टर गिफ्टी, praise the Lord. Can you translate in your own language, in your language in Ghana? It will be a blessing. Yeah, my language is English. Yeah. In Ghana there is any different language you can proceed with Ghana Sorry. language. Yes. No, I don't speak French very well. I Yes, don't yes. speak French. One brother is told me I will translate in Hansa language in Uganda, and in future he will also come and translate in Hansa, Ugandan language. Amen, amen. Thank you, sir. Thank you so much, and we are really very much blessed and encouraged today. And thank you so much for joining among us. And we are today we have one language, Telugu, and please take this time and share the God's word, sir. Okay. Yes. All right. I thank the Lord. I see my brother Amos on. I Yes, thank God for him. Mari, Good morning. Good morning, sir. Andy, sir, how are you? Bye, bye. Good Okay, morning. sir. he is not learning Hindi. If he learn Hindi, we will give the opportunity to translate in Hindi. But he is neglecting my words. Yes, sir. Yes, sir. Well, I thank God this Brother, morning for. I don't know Hindi. How can you say neglect means? But you are telling Brother, wrong you now. I give you more days. Don't tell like that. You know, if you do another language, Oriya, you can do. What you are telling? Okay, brother. Brother, you do in Telugu, I will do in Hindi. No problem. Brother Amos. Jackson, brother, praise the Lord. You do one language only. So brother, I well, you can do Telugu, brother. You can do Telugu. I don't. No. You do one language, only one Telugu. After any person come to Hindi, you will give chance to him only. You when you know Hindi, brother, you don't know Hindi. Why you are telling lies? I don't know Hindi. You know very well Hindi, and you speak Hindi. I know Hindi. I little bit I know, but I But cannot do the translation. I don't know. Little bit able to understand, but I can't to speak in English. Telugu. That's a problem for me. No. You have to. You can do that. Why you are not? You are not trying that. You are telling I don't No, know. brother, you can do. No. It's a very difficult, but able to understand. But I see, but brother. I See, can't. Brother Amos. Bible verse is a very difficult. Brother Amos, you are living in Hyderabad. Babana living in Andhra, and he is able to translate in Hindi. Why don't you translate in Hindi? Living in Hyderabad, and you have to. I don't know. Hindi means all people Brother, are not learning Hindi, but I little bit I know, but I can't speak in Hindi. It's very difficult to me. The Bible is a different, Bible words very difficult. That's a problem for me. I don't want to do. Please do Telugu only or Hindi. I listen. I don't want to translate. You I do listen. Telugu, brother. Today you do Telugu. I will do in Hindi. No, brother. No, I want to left. No, brother. I want to left my brother-in-law hospital there. I want to go there after few minutes. Okay, brother. Okay. Praise the Lord. Brother Amos is trying to go somewhere. So today one language we have. He is not able to translate in Hindi, but he speak in Hindi little bit. But Babanna also do that. Haridwar also do that in Hindi. Brother Haridwar, can you do in Hindi? I will do in Telugu. Okay. Yes, brother. We have two languages, sir. Brother Haridwar is in Hindi, and I will be in Telugu.
Okay, Yes, sir. that sounds good. Yes, sir. Praise the Lord, sir. Okay. Yes, sir. Okay, we thank God for this meeting on today, and we thank God for Jesus and the Holy Ghost. Amen. మరి ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో మరి మనం చేరి మరి దేవుని మాటలు మనం వినడానికి మరి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. आज के अवसर के लिए प्रभु को धन्यवाद करता हूँ कि उसने अवसर दिया है कि हम लोग जूम मीटिंग के द्वारा प्रभु के वचन को शेयर करें और उसकी महिमा को करें. I pray that God's word finds us well and in good health. మరి ప్రభు యొక్క మరి సహాయాన్ని బట్టి మరి మనము ప్రతి దినం కూడా మరి ఈ విధంగా అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. परमेश्वर पवित्र वचन को बताने में हमको मदद करेंगे ताकि उनकी महिमा हो सके और हम सभी लोग उसमें प्रभु की महिमा को कर सके और जान सके. Again, I thank God for Brother Steve being a man of God and dedicated to God's word, such as all of you people in India and around the world. మరి స్టీవయ్య గారి ద్వారా మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో మరి అనేక భాషలు మాట్లాడే వారి మధ్యలో దేవుడు బలముగా మరి అయ్యగారిని వాడుకుంటా ఉన్నారు. हम प्रभु को धन्यवाद देते हैं कि परमेश्वर ने ईश्वर को चुना है उनके वचन को पूरी दुनिया में फैलाने के लिए ताकि उनकी महिमा हो और प्रभु का वचन हर घर में हर लोगों के पास हो ताकि लोग उसकी महिमा को जान सकें. I thank God for all of my sisters and brothers being in good health on today. మరి నా ప్రియమైన దైవ సేవకులైనటువంటి మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో మంచి మరి ఆ యొక్క మరి ఎంతో సౌఖ్యముగా మరి మీరందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. हम सही बहनों को जुग में शामिल हो सही भाई को हम लोग धन्यवाद देते हैं और प्रार्थना करते हैं कि प्रभु उनको स्वस्थ रखे और सभी लोग परमेश्वर के वचन में आ जाए. Okay, we're going straight to the Word of God. Will be Luke chapter 13, starting at verse 6, going through verse 9. మరి ఈరోజు మనము లూకాసు వార్త మరి ఆ యొక్క 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను ఆ యొక్క 6వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు ఆ యొక్క చివరి వరకు ఉన్నటువంటి మాటల్లో ఉన్న 39వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. हम आज जो है लूका कुछ समाचार से सीखेंगे. चैप्टर जो है 13 है और वचन 6 से शुरुआत करेंगे. Can we get someone to read Luke 13:6 through 9? And we'll be talking about the parable of the barren fig tree. మరి లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం నుంచి అక్కడ ఒక మరి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. ఆయన దేవుని రాజ్యము దేని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్చుదుము? ఒక మనుష్యుడు పోయి తన తోటలోనికి వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించనెను. మరియు ఆయన దేవుని రాజ్యము దేనితో పోల్తుము? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. अब मैं हिंदी में पढ़ रहा हूँ. लूका 13 अध्याय 7 से 9 वचन तक. फिर उसने यह दृष्टांत भी कहा, किसी को अंगूर की बारी में एक अंजीर का पेड़ लगा हुआ था. वह उसमें फल ढूंढने आया परंतु न पाया. तब उसने बारी के रखवाले से कहा, देख
3 वर्ष से मैं इस अंजीर के पेड़ में फल ढूंढने आता हूँ, परंतु नहीं पाता। इसे काट डाल, जब भूमि को भी क्यों रोके रहे। उसने उसको उत्तर दिया, हे स्वामी, इसे इस वर्ष और रहने दे कि मैं इसके चारों ओर खोद कर खाद डालूं। यदि आगे को फले तो भला, नहीं तो इसे काट डालूं। Amen. Amen. So we see here in this particular time and place in the Bible where Jesus uses the barren fig tree for a parable unto the people. మరి ఇక్కడ ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా మరి కొన్ని విషయాలను ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हम इस दृष्टांत में प्रभु यीशु मसीह के वचन को देखते हैं कि उसने जो है काम करने के लिए उत्साहित करता है और न करने पर उसने रुकने को नहीं, आगे बढ़ने के लिए बोलता है. This was a time when the fig trees were used for fruit, and or either the grape vines were used for making wine. ఇక్కడ మరి ఇక్కడ ద్రాక్ష తోట ఏమో, మరి ద్రాక్ష తోట అనేటువంటిదేమో ద్రాక్ష పళ్ళు మరి ద్రాక్ష రసం తయారు చేయడానికి మరి ఉపయోగపడతాయి. ఈ అంజూరు పళ్ళు అయితే మరి అవి వైద్యము కొరకు అవి ఉపయోగపడేవిగా మనం చూస్తూ ఉన్నాం. इस दृष्टांत से हम अंजीर के पेड़ के और फल को बारे में सीख रहे हैं कि अंजीर जो लगा हुआ है उसमें फल आना जरूरी है. इसलिए हम लोगों को भी जीवन में जब हम प्रभु का काम करते हैं तो हमारे शरीर से बहुत से लोगों को इससे लाने का. What we need to look at and what we need to focus on is everything is important to God. మరి ఇక్కడ మనకి ఏం అర్థమవుతూ ఉందంటే మరి ప్రతి మరి ఆ యొక్క వృక్షముగా ఏదైనా వృక్షము అది ఏదైనప్పటికీ కూడా ప్రతి వృక్షము దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూస్తూ ఉన్నాం. हम यहाँ देखते हैं कि परमेश्वर की स्थिति में हर व्यक्ति महत्वपूर्ण है और उस महत्वपूर्णता को बनाए रखने के लिए हमें जो है प्रभु के प्रार्थना की आवश्यकता है. We find out that just anything was not put in the vineyard. This tree was planted there for a purpose. మరి ఇక్కడ ద్రాక్ష తోట లో ఎవరు కూడా అంజూరపు చెట్టు అనేటువంటిది నాటరు. ఇక్కడ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఎక్కువ స్థలం ఆక్రమించే విధంగా ద్రాక్ష తోట వ్యర్థమైపోయినా పర్లేదని ఆయన ఆ యజమానుడు అంజూరపు చెట్టు నాటాడంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దాని ఎడల కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. हम देखते हैं कि यहाँ जो पेड़ का दृष्टांत है उसका आशा है कि वो फल दे और हमें वो फल की परमेश्वर आशा करता है. इसीलिए इस तरह से हमारे जीवन से भी जब हम प्रभु का बात करते हैं तो हमारे जीवन से भी फल आना चाहिए ताकि बहुत से लोग जो आशीष होने पाए. And the very vineyard was very important because it was used to supply wealth in paying its taxes and taking care of their family. So the ground was very important. మరి ప్రతి ద్రాక్ష తోట అనేటువంటిది ఎక్కువ ఫలాలు కాసినప్పుడు ఆ యజమానుడికి ఎక్కువ లాభము, మరి ఆ యొక్క గవర్నమెంట్ కట్టేటువంటి ట్యాక్సులు కట్టడానికి సులువుగా మరి ఆ యొక్క స్థలము అంతా కూడా ద్రాక్ష పళ్ళు కాసే విధంగా చేస్తేనే ఆ యజమానికి ఎంతో లాభం వస్తుంది. हम यहाँ पर देखते हैं कि जो भी चीज़ है अंजीर का पेड़ है और जो इसके लगाता है वो लाभ के लगाता है तो उसका अच्छा से इस्तेमाल हो पाए और बहुत से लोगों को फल दे और वो खुद फलन कर पाए
ताकि हम उस तरह से हमारे जीवन से फल आना। So this particular vineyard and the ground where it was planted was there for a purpose of producing fruit. ఆ విధంగా మరి అంజూరపు చెట్టు మరి అక్కడ ద్రాక్ష తోట మధ్యలో ఆ యజమానుడు వేసుకున్నాడంటే ఒక ప్రత్యేక రీతిలో ఒక శ్రద్ధ కలిగి ఆ అంజూరపు చెట్టు వల్ల ఒక గొప్ప ఉద్దేశంతో ఆ యొక్క ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అది నాకు ఎంతో ఉపయోగం అనేటువంటి ఆలోచనతో ఆయన దాన్ని నాటి ఉంటారు. की बारी से लगाया जाए तो फल दे और जमीन न छेके, ताकि वो जो जमीन को वो उगा है वो फलवंत बने और बहुत सा फल लाए. So a certain man had this fig tree planted in his vineyard, and he came and sought fruit thereon, but didn't find any. అయితే ఇక్కడ ఆ యజమానుడు అంజూరపు చెట్టు బాగా ఎదిగింది, ఆకులు అన్ని కొమ్మలు బాగా వచ్చాయి, కానీ ఆయన ఫలాలు ఏమన్నా కాసినాయి అని చూస్తే అందులో ఫలాలు ఏమీ లేవు. हम यहाँ पर देखते हैं कि वो जो अंजीर का बगीचा लगाया गया, बगीचा में लगाया गया अंजीर, वो फल लगाने को उद्देश्य लगाया गया है, वो फल दे, लेकिन यहाँ पर हम देखते हैं कि वो फल उसमें नहीं आ रहा है. इस तरह से हमें जो है इस बात को देखना है कि हम ऐसे जब प्रभु के द्वारा लगा चुने गए हैं तो हमारा जीवन से फल आए, हम फलवन देने की करें, लोगों को फलवन करें. But what Jesus was doing, he was taking time to compare this fig tree to something that was going on in that particular time, and he wanted their attention to draw toward it. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానాన్ని మనకి ఎందుకు తెలియజేస్తున్నారంటే, మనము ఆ యొక్క మన దృష్టి అంతా కూడా ఆ యొక్క యజమానుడు మరి ఏ కారణం చేత అంజూరపు చెట్టు నాటాడు, ఆ కారణాన్ని అది నెరవేర్చలేకపోతుంది అనేటువంటి బాధ యజమానుడు అనుభవిస్తున్నాడు అనేటువంటి తెలియజేయడానికి మనకి ఈ విషయాన్ని తెలియజేశారు. प्रभु यीशु मसीह ने अंजीर के पेड़ का दृष्टांत है इस पर्पस से दिया है कि वो जो अंजीर का पेड़ है जैसे नहीं फल रहा है उस तरह से हमारा जीवन न हो पाए, वो फल लाए और बहुत से जो है लोग उसका लाभ लेने पाए. Now, the owner of the vineyard is God, the Father, and the dresser of the vineyard is Jesus Christ. And God the Father said, cut the tree down, but yet Jesus said, give me a year to tend to it. ఆమేన్, ఆమేన్. ఆ యొక్క తోట యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ యొక్క తోటలో పనిచేసేటువంటి తోటమాలిగా ఉపమాన రీతిగా మరి మన యేసయ్య మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తోటమాలికి సాదృశ్యంగా ఉన్నారు. మరి ఆ యొక్క యజమానుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు వచ్చి తోటమాలతో చెప్తా ఉన్నారు కదా, మీరు ఈ చెట్టుని నరికివేయండి అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతిమాలుతా ఉన్నారు, దయచేసి ఇంకొక సంవత్సరము ఈ చెట్టుని ఉంచండి, దీని చుట్టూ తవ్వి ఎరువు వేస్తానని ఆయన బ్రతిమాలుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతిమాలుతా ఉన్నారు. हम देखते हैं कि दास व्यापारी का स्वामी जो है परमेश्वर है, हमारा आसमानी खुदा है और उसका रखवाला यीशु मसीह है. और यीशु मसीह चाहता है कि अंजीर का जो पेड़ है फल लाए और उसमें समय और बेसमय हमेशा फल लगा रखे, ताकि सभी लोग जो है उसके फलवंत होकर के उसका लाभ लेने पाए और उसका उपयोग करने पाए. Now, according to the law, which God enforced very strictly, and when you sin, God did away with you in the Old Testament. మరి పాత నిబంధనలో మరి ఆ యొక్క చాలా మరి కట్టడలు అనేటువంటివి, ఆచారాలు అనేటువంటివి, దేవుని యొక్క న్యాయ తీర్పు అనేటువంటిది వెంటనే అది వచ్చేదిగా ఉండేది, కానీ నూతన నిబంధనలో అది రావడం అనేటువంటిది అందుచేతే ఆలస్యం అవుతూ ఉంది. हम
हम ओल्ड टेस्टामेंट में देखते हैं कि परमेश्वर जो है बहुत कड़ाई के द्वारा आदेशित करता है कि आप जो प्रभु के रहने वाले हैं उसको अच्छा से प्रभु की आज्ञाओं का पालन करें और बना रहे और प्रभु के कार्य को आगे बढ़ाएं। We can go back in the Old Testament and we can find where all of the laws that were an abomination to God and things that the man broke the covenant with God, God just did away with them. మరి ఆ యొక్క పాత నిబంధనలోకి మనం చూసినట్లయితే ఆ యొక్క ఎవరైనా మరి దేవునికి వ్యతిరేకంగా మరి దేవుని దూషించినా కానీ దేవుని మాటల ఆజ్ఞల ప్రకారం వారు జీవించకపోతే వెంటనే మరి దేవుని తీర్పు వారి మీదకి వచ్చేసేది. हम पुराने नियम में देखते हैं कि परमेश्वर का जो वो वेदी है बहुत से लोगों ने उसको इनकार कर दिया है, उसको प्रभु की आज्ञा पर चलना छोड़ दिया है। इससे प्रभु जो चीज को क्राइस्ट पालन करने चाहता है कि प्रभु की आज्ञा को माने और उस पर चले और ताकि सभी लोग प्रभु के द्वारा आशीष होने पाए। But here in the New Testament comes grace and mercy. This is Christ being sacrificed for us. So Christ is saying here, give me some time to work with them. మరి పాత నిబంధన వేరు నూతన నిబంధన వేరు. క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని అడుగుతా ఉన్నారు, అప్పుడే మరి మీ యొక్క ఉగ్రతను మరి ఈ యొక్క చెట్టు మీదకి రానివ్వకండి, కొంత సమయం 1 సంవత్సరం సమయం నాకు ఇవ్వండి అని బ్రతమాలుకుంటున్నారు. हम पुराने नियम में प्रभु यीशु मसीह करुणा और दया को देखते हैं और प्रभु यीशु मसीह हमको सुधारने के लिए बहुत समय मांगता है कि नहीं आप सुधरो और प्रभु के काम में लगे रहो ताकि प्रभु का राज की कृपा नहीं। We as being the fruit, we as being the fig tree, we have not always done right nor supplied the fruit that God is looking for. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయని మనం ఆలోచించినట్లయితే మనం కూడా ఒక్కొక్కసారి ఆ ఫలించిన అంజూరపు చెట్టులాగే మనం ఉంటున్నాము. మరి యేసయ్యను మరి తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టేటువంటి వారుగా మనం ఉంటున్నాం. हम देखते हैं कि जो अंजीर है का पेड़ है उसमें प्रभु फल देखना चाहता है, इस तरह से हम प्रभु के फल हैं और प्रभु चाहता है कि हमें जो फल हैं ये हम लोगों में वितरित करें कि ताकि सभी लोग आशीष होने पाए और प्रभु की महिमा को जाने और प्रभु के राज को बारे में पहचाने और राज को आगे बढ़ाए. And this is what Jesus is telling us in the parable of the barren fig tree. మరి అందుచేతే మరి ఆ యొక్క మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫలించిన అంజూరపు చెట్టు లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక విశ్వాసులు క్రైస్తవులు మరి వారి గురించినటువంటి ఉపమానము, వారి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగా మరి తండ్రి దగ్గర వేడుకుంటున్నారు అనేటువంటి ఉపమానాన్ని ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. ఆమేన్. इसमें दृष्टांत पढ़ते हैं प्रभु यीशु मसीह जो अंजीर के पेड़ का दृष्टांत दिए हैं तो देखते हैं कि प्रभु यीशु मसीह हमसे फल चाहता है और चाहता है कि फल बने और हमारे फल जो है दिखाई दे ताकि लोग हमारे फल को देख करके प्रभु यीशु को ग्रहण करें और प्रभु यीशु मसीह के रास्ते आगे बढ़े. When we think about ourselves being the fig tree, we find out that we have been Christians for a period of time, but yet are not producing good fruit. మరి మనము క్రైస్తవులు అనేటువంటి మనము మరి చాలాసార్లు మనలో చాలామంది లేదంటే వ్యక్తిగతంగా మనం కూడా కొన్నిసార్లు దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించకుండా మరి దేవుణ్ణి మరి మనం బాధ పెట్టేటువంటి వారంగా మరి ఫలించినటువంటి ఆత్మఫలాలు లేనటువంటి వారంగా మనం జీవిస్తూ ఉంటాం. हम यहाँ पढ़ते हैं कि जो परमेश्वर है यीशु मसीह है हमारे जीवन को फल को समय से देखना चाहता है ताकि हमें समय से फल लगे, लेकिन ये फल जो है इस पर निर्भर नहीं है. परमेश्वर यीशु मसीह चाहता है कि फल जो है सीजन फलता है लेकिन बिना मौसम भी फल आए. इस फल को मौसम का इंतजार मत करिए.
वो हमेशा फल के लिए फलदायी बना रहे। Some of us may be Christians, but yet we don't have compassion or the heart to love our neighbors as ourselves, and yet we don't have forgiveness in our heart, but yet we are as the barren fig tree. మరి క్రైస్తవులు అనేటువంటి వారు చాలాసార్లు వారు ఏం చేస్తారంటే ఇతరులను వారు క్షమించలేరు, ఇతరులను వారు సరిగా ప్రేమించలేరు, తమ పొరుగు వారిని వారు ఆ యొక్క ఏదైతే మీరు ప్రేమించండి అని దేవుడు చెప్పాడో ఆ మాటను బట్టి వారు ప్రేమించలేని వారుగా ఉండి ఆ యొక్క దేవుని ఆజ్ఞను నెరవేర్చలేని వారుగా ఉంటారు. అది వారి జీవితంలో ఫలితం లేనటువంటిదిగా, ఫలాలు లేనటువంటి వారుగా వారు ఉన్నారనేటువంటిది మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. प्रभु यीशु मसीह जो है हमें चाहता है कि हम दिल से जो है प्रेम करें लोगों का, जो पड़ोसी हमारे उनसे प्रेम करें, जो हमारे साथ हो रहा है तो उससे प्रेम करें, या पूरा दुनिया से प्रेम करें। ये जो है हम जो मसीही लोग हैं, क्रिश्चियन लोग हैं, हमारा सफा होना चाहिए कि हम हृदय से सबको प्रेम करें और प्रेम को प्रभु यीशु मसीह को उजागर करें। Now we may say that we belong to the kingdom of God. The kingdom of God is a very important kingdom, and if we're working in the kingdom, we need to be producing fruit. మరి ఈ విధంగా దేవుని రాజ్యములో ఆ యొక్క దేవుని రాజ్యం అనేటువంటి తోటలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆ యొక్క దేవుని రాజ్యం యొక్క నిబంధన ఏంటంటే ఆ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా, అది ద్రాక్ష చెట్టు అయినా అంజూరపు చెట్టు అయినా, అది ఖచ్చితంగా ఫలించి తీరాలి అనేటువంటి దేవుని ఆలోచన. हमारा संबंध परमेश्वर के राज से है, परमेश्वर के राज को बढ़ाना है, और जो परमेश्वर का राज है वो पृथ्वी पर लाना है और लोगों को दिखाना है, ताकि लोग परमेश्वर के राज को जाने। और वो राज तभी प्रकट होगा जब हम लोगों से प्रेम करेंगे, लोगों के साथ लड़ाई करेंगे और राज करेंगे, तभी लोग हमें जानेंगे कि हम जो है परमेश्वर। We ourselves may say that we are the children of God and we are living in the kingdom of God, but yet we are not producing good fruit, but God is going to visit us one day. మనము ఆ యొక్క దేవుని బిడలుగా, ఆ యొక్క క్రైస్తవ విశ్వాసులుగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా మనం ఉన్నప్పటికీ కూడా మనము ఆత్మ ఫలాలు మనం ఫలించినటువంటి వారుగా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించినటువంటి వారుగా మనం ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ యొక్క మనం పూర్తిగా మనం ఆయన మార్గాల్లో నడుస్తూ మనం ఫలించే జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. हम परमेश्वर के बेटे और बेटियां हैं, और परमेश्वर चाहता है कि हम फल लाएं, ताकि परमेश्वर का गुण हमें प्रकट हो सके और लोग हमको परमेश्वर के लोग रूप में जाने। ये जो है हमारा जो अंजीर का पेड़ है और जो दृष्टांत है, उससे परिचित होना चाहिए और दिखना चाहिए कि हम जो है परमेश्वर के। This is where Jesus comes in, Brother Jochen. He's our mediator. He knows that we are trying our very best, and I thank God for Jesus being the go-between me and God. ప్రియులారా, అదే యేసుక్రీస్తు ప్రభువారు అందుచేత ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ యొక్క తండ్రికి మనకు మధ్యలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సంధి చేయడానికి, మనలో తండ్రికి విరోధంగా అయిపోయినటువంటి మనకు తిరిగి సంధి చేయడానికి, ఆయనతో కలిసే విధంగా చేసి మనము తిరిగి ఫలింపచేసే విధంగా ఆయన మనల్ని చేయడానికే ఈ లోకంలోనికి వచ్చారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. हम जो है परमेश्वर के पुत्र और पुत्रियां हैं, और परमेश्वर हमारे बीच में है और हमें फल रूप में देखना चाहता है कि जो हम अंजीर जैसे फलता है हम भी फल लाएं, ताकि परमेश्वर का राज्य बढ़ने पाए और परमेश्वर की महिमा हमारे जीवन से होने पाए और हम परमेश्वर गवाही करें। God says, do away with it.
cut him down, toss him into the fire. But yet Jesus said, give me 1 year with him and let me work with him. మరి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ అంజూరపు చెట్టు ఈ ద్రాక్ష మరి వనంలో ఉండడం అనేటువంటిది స్థలము వ్యర్థమవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఫలాలు లేవు, దీన్ని నరికేసి మరి ఆ యొక్క అగ్నిలో పారవేయి అని తోటమాలైనటువంటి యేసు ప్రభుతో చెప్తా ఉన్నారు. प्रभु यीशु मसीह बोलते हैं कि हमें जो है मेरे साथ जो हमको मानने वाले हैं मेरे साथ रहिए और मेरे वचन में बने रहिए, और वो हमसे नरमी से करुणा से बात करते हैं और करुणा सिखाते हैं। वो उनकी वचन जो है उसमें कोई कड़ाई नहीं है, उसमें कोई जो है उनके वचन में कोई बाध्यता नहीं है कि हम कोई कड़ाई करें या बाध्यता उनका है, उनका सिर्फ प्रेम है कि ताकि हमारे जीवन से प्रेम प्रकट होने पाए और लोगों में करुणा दिखने पाए। Let me get to the root of it. Let me dig around it. Let me put some dung around it. And let's see what happens next year. మరి ఇక్కడ తోటమాలిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో బ్రతిమాలుతా ఉన్నారు. మరి తండ్రి దాని చుట్టూ నేను తవ్వుతాను, మరి దానికి ఎరువు వేస్తాను, దానికి నీళ్లు బాగా పోస్తాను, 1 సంవత్సరం సమయం నాకు ఇవ్వండి, మరి అది తిరిగి ఫలిస్తే సరే, లేదంటే నరికించి వేద్దామని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. प्रभु यीशु मसीह हम लोगों के साथ हैं और हमेशा साथ रहेंगे, और हमें जो है समय के साथ जो है एक फलवंत होना देखना चाहते हैं, और चाहते हैं कि हर वर्ष हम लोग में जो है एक नया फल लगे और उनका करुणा महिमा प्रकट हो पाए और हम उनका गवाह बनने पाए। Canaan is the blessed ground. Canaan has been conquered, and we are being planted in a spiritual Canaan, but something is keeping us from producing good fruit. మరి కానాను అనేటువంటిది పరలోకమునకు గుర్తుగా ఉన్న పరమ కానానులో మనం ఉండడము అనేటువంటిది, కానానులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మంచి ఫలాలు, మరి శ్రేష్టమైనటువంటి ఫలాలు, మరి ఎంతో రుచికరమైనటువంటి ఫలాలు ఫలించేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ కానానులో ఉన్నటువంటిది ఫలించలేనట్టుగా అది ఉంటా ఉంది. जो है आध्यात्मिक पेड़ है और आध्यात्मिक फलाने बनाए गए हैं, और जैसे कनान है, कनान में जो दूध और बहुत मधु की नदियाँ बहती है, उस तरह से हमारे जीवन में भी दूध की नदी है, ये दूध और मधु की नदी। आमेन. So what is it? What is keeping us from producing the fruit? Only Jesus, by the word of God, can get down to the root of the matter. మరి ఈ యొక్క మనం ఫలాలు కాయకుండా మరి ఏది మనల్ని ఆపు చేస్తుంది అని మనం చూసినట్లయితే, మరి మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సరిగా మరి దేవుని వాక్యాన్ని మరి పొందుకుని మనం బలం పొందుకునే విషయంలో మనము ఆ యొక్క అశ్రద్ధ చేస్తున్నాం కాబట్టి మనం సరిగా ఫలాలు మరి ఫలించలేకపోతా ఉన్నామని అర్థమవుతా ఉంది. हम जो है यीशु मसीह हमको क्या देखना चाहता है? फल देखना चाहता है, और हमें फलता हुआ देखना चाहता है, और हमारे जीवन में जो है हमेशा फल लगता रहे। ये जो है दृष्टांत है, इसी पर आधारित है कि हमेशा हमारे जीवन से फल होता है, और फलवंत जो है ये बारी हमेशा लगी रहे। Something is keeping us from producing fruit. Something, and Jesus says, let me get to the bottom of it. Let me get to the source of the matter. అయితే ఏదో అడ్డు తగులుతూ ఉంది, మనం ఫలించకుండా అడ్డు తగులుతాం. ఆ వేరు మరి లోపలకు తన్నుకెళ్లకుండా ఏదో బండరాయో లేదంటే ఏదో మరి పురుగో ఏదో మరి ఆ యొక్క నీరు సరిగా వేరుగా అందకుండా ఆ చుట్టూ మరి ఏదో ఒక ఆటంకం మరి ఉంది కాబట్టే మరి ప్రభువు మరి ఆ యొక్క చెట్టు ఏళ్ల కనికరం కలిగి ఆ ఆటంకాన్ని తీసివేసి అది ఫలించే విధంగా దాన్ని చుట్టూ తవ్వి ఎరువు వేసి దానికి బలం వచ్చే విధంగా చేసి దాన్ని ఫలించే విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. हमें जो यीशु मसीह फल रूप पे देखते हैं और हमें फल रूप पे रखना चाहते हैं, ताकि हम लोग यहाँ फलवंत हों और बहुत सा फल लाएं, ताकि
इस हमारे द्वारा बहुत से लोग जीते जाएं और बहुत से लोग इस मसीह ग्रहण करें, ताकि परमेश्वर का नाम ठीक पर चलता रहे, उनका राज आए। Now, without righteousness and without faith and without repentance, Jesus says it's kind of hard for them to produce spiritual fruit. మరి ఈ విధంగా మరి మనలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలించాలంటే ఆ యొక్క మనలో ఆ యొక్క దేవుని వాక్య ప్రకారం జీవించే విధంగా మనం ఉండాలి. మరి మనలో ఏ పాపము ఉండకూడదు అనేటువంటిది ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. तो मसीह कहते हैं कि हमारा जो जीवन है एक आध्यात्मिक फल लाने के लिए है, और हम आध्यात्म में काम करते हैं, प्रभु यीशु मसीह काम करते हैं, तो हमारे जीवन से फल दिखना चाहिए, और फल जो है लोगों में हमें बांटे जो है, ताकि बहुत से फलवंत होने पाए और तृप्त होने पाए। आमीन. Evilness, wickedness, and all sorts of different malice within our hearts keeps us from producing good fruit. మరి మన హృదయంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, మరి ఆ యొక్క సైతాను సంబంధమైనటువంటి పాప స్వభావము, ఇవన్నీ కూడా మనం ఇంకా హృదయంలోనే ఉంచుకున్నటువంటి కారణం చేత మనము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఆ విధంగా ఆ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనం తీసివేసినప్పుడు, ఆ యొక్క సైతాను మరి కార్యాలను మనం తీసివేసినప్పుడు మనం ఫలించగలము అనేటువంటిది ఇక్కడ యేసయ్య మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. शैतान है कि हमारे जीवन से फल ना आने पाए, ताकि परमेश्वर महाराज यहाँ पर ना आने पाए, लेकिन हम लोगों को जो है शैतान की बातों में ही यीशु मसीह की बातों को आज्ञाओं पर चलना है, ताकि यहाँ फल दिखाई और हमारे जीवन से करुणा, महिमा और प्रेम झलकने पाए, ताकि शैतान का नहीं, यहाँ परमेश्वर का राज नहीं पाए। आमीन. We must have faith. We must have faith in the Word of God, and we must let it endure the things that is needed to help us become a healthy tree. మరి ఆ విధంగా మరి మనము ఆ చెట్టు ఏ విధంగా అయితే సరైనటువంటి రీతిలో అది భూసారాన్ని తీసుకోకుండా మరి అదేదో మరి ఆ యొక్క ఆకులు కొమ్మలు పెరిగే విధంగా ఉంది, కానీ పళ్ళు మరి కాసే విషయంలో అది ఎంతగా మరి అశ్రద్ధ చూపిస్తూ ఉందో, మరి మన ఆత్మీయ జీవితంలో మనం చూపించేటువంటి అశ్రద్ధ మనం తీసివేసుకుని దేవుని వాక్యాన్ని మనము ఆ యొక్క దాన్ని తీసుకుని మనం బలం పొంది మనం ఫలించే వారంగా మనం ఉంటాం. ఆమేన్. हमारे जीवन में परमेश्वर विश्वास होना अति आवश्यक है। हम परमेश्वर विश्वास द्वारा पर ही काम कर सकते हैं, और परमेश्वर हमारे विश्वास के द्वारा हम महिमा करेगा, और महिमा के द्वारा ही इस राज पर उसका इस संसार में राज स्थापित होना पड़ेगा। इसलिए हमें जो है परमेश्वर विश्वास करना भी आवश्यक है, और हमें विश्वास में रहकर ही कोई काम करना है, ताकि परमेश्वर का राज प्रकट हो पाए। Then we must come to the realization that we have strayed away from God, and we have not did what God have called us to do, and repent and go back to God. మరి ప్రియులారా, మరి మనము ఆ విధంగా ఫలించలేనటువంటి స్థితిలో మనం ఉండడం ప్రభువుకి చిత్తం కాదు, కానీ మనము ఆ యొక్క వెనుతిరిగి మరి ప్రభు వైపు మనం తిరిగి వచ్చేటువంటి వారంగా, తిరిగి ఫలించేటువంటి అనుభవాలు మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలని మరి దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నారు. परमेश्वर हम लोगों को किसी उद्देश्य, अपने उद्देश्य के लिए बुलाया है। हम परमेश्वर को बुलाए हुए लोग हैं, तो हमें परमेश्वर काम को लेकर आगे बढ़ना है, और परमेश्वर को काम को आगे बढ़ाना है, और परमेश्वर के बारे में सभी लोगों को बताना है, अवगत कराना है कि हमें जो है परमेश्वर की आज्ञा को करें, हमारे जीवन में जो है परमेश्वर का प्रेम, करुणा और राज बने। आमीन. And Jesus wanted us to look at something that was happening in that time, in that season, and he wanted us to draw a conclusion to it. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రిని ఎంతగానో మరి బ్రతిమాలుతూ మరి ఎవా మరి తండ్రి ఈ విధంగా మీరు చేయండి అని
ఆయన మాట్లాడుతూ మరి ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి మరి సమయానికి మరి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. This meeting is being recorded. और हमारी बातों को सुन और परमेश्वर की आज्ञाओं पर चलें। आमीन आमीन। Amen. I tell you, Pastor Jockin, that enemy is working against us with our internet. Amen. Yes, yes sir. మరి ప్రియులరా, మరి శత్రువుకి మనము ఈ విధంగా మరి దేవుని వాక్యం వినడం ఇష్టం లేదు కాబట్టి మరి ఇంటర్నెట్ సరిగా లేకుండా అది చేస్తూ ఉంది. पास्टर जाकिन, शत्रु जो हमेशा हमारे विपरीत काम कर रहा है और हमारा जो इंटरनेट प्रॉब्लम है ये जो है कभी कभी रुक जा रहा है। शत्रु नहीं चाहता कि परमेश्वर का बड़ाई और मैं I believe Pastor Jockin that all of us are saved and sanctified. Amen. Yes sir, yes sir. Amen, amen, hallelujah. మరి ప్రియులారా, మరి మనం అందరం కూడా రక్షించబడినటువంటి వాళ్ళము, పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళం కాబట్టి మనకు విరోధంగా సైతాన్ ఏ విధంగా కూడా ఆటంకపరచలేదు. ఆమేన్. हम विश्वास करते हैं और हमें संतुष्ट है और विश्वास है कि प्रभु यीशु मसीह में हम सदा सुरक्षित रहेंगे और शैतान का कोई चाल कामयाब नहीं होने पाएगा और प्रभु यीशु मसीह सब कुछ समाचार आगे बढ़ता रहेगा और प्रभु यीशु मसीह काम कोई रोक नहीं सकता। I believe, Pastor Jockin, I believe that if we touch and agree that God will be a God in the mix and he will slay the enemy and stop him from attacking our internet. మరి అయ్యగారు మరి ఆయన బలముగా నమ్ముతున్నారు ఏంటంటే మరి మనం అందరం కూడా మరి ఒకరికొకరము మరి మన యొక్క మరి ఆ యొక్క కలిసి మనము ఏక మనసుతో మనం ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు గొప్ప కార్యం జరిగించి మరి ఇంటర్నెట్లో ఏదైతే సమస్య వస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా పోగొట్టగలిగి ఇంటర్నెట్ బాగా వచ్చే విధంగా చేయగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. हमें विश्वास है कि परमेश्वर कार्य को रोक नहीं सकता, यीशु मसीह कार्य को रोक नहीं सकता है। चाहे शैतान कितना भी जोर लगा ले, इंटरनेट कर्षण कर ले, लेकिन परमेश्वर का सुसमाचार बढ़ने से नहीं रोक सकता। इसलिए हमें परमेश्वर को बहुत बहुत धन्यवाद। आमेन, आमेन। I believe that the blood of Jesus is against Satan and all of his tricks. మరి మనం విశ్వసించేటువంటి విశ్వాసం ఏంటంటే ఆ యొక్క యేసు రక్తము మరి ఆ యొక్క సైతాను చేసేటువంటి ప్రతి మరి అంధకార కార్యములను అది లయపరచగలదు అనేటువంటిది నేను నమ్ముతా ఉంటాను. ఆమేన్. हम विश्वास करते हैं कि प्रभु यीशु मसीह का लहू से शैतान की हर इच्छा नाकाम हो जाएगी और शैतान का हर बाधा दूर हो जाएगी और शैतान बच जाएगा और परमेश्वर का राज्य है हमेशा बढ़ता रहेगा और प्रभु यीशु मसीह समाधान करता रहेगा। I believe that we can declare, because he said what we bind on earth shall be bound in heaven and what we loose on earth shall be loosed in heaven. I release his anointing and his power over our internet on today. మరి ఈరోజు మన ఇంటర్నెట్ మీద ఏదైతే సైతాను దాడి చేస్తూ ఉందో మరి మనకు ఇంటర్నెట్ రాకుండా వాక్యం సరిగా వినకుండా మరి ఆటంకం కలిగిస్తూ ఉందో ఆటంకాలన్నీ కూడా మరి యేసు నామములో అవి గద్దించబడి మరి పూర్తి స్వాతంత్రము మరి ప్రభు యొక్క ఆత్మకు పూర్తి స్వాతంత్రము మరి అనుగ్రహించబడి ఇంటర్నెట్ మనకు ఆ యొక్క ఏ లోపం లేకుండా మనకు వచ్చి దేవుని వాక్యాన్ని విపులంగా మనం వినడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. जो इंटरनेट के में बाधा डाल रहा है, सुसमाचार बाहर डाल रहा है, उसका कोई व्यक्ति काम नहीं करेगा और प्रभु यीशु मसीह सुसमाचार बढ़ता रहेगा और लोग हालेलुया करते रहेंगे। इसमें कोई रुकावट नहीं होने पाएगा और प्रभु का महिमा सारी जगह में फैलता ही रहेगा। आमीन।
The enemy wants to separate us by way of internet so that our communication will not be so effective. మరి శత్రువు అయినటువంటి సైతాను ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే మన మధ్యలో ఈ ఉన్నటువంటి ఇంటర్నెట్ అనేటువంటి బంధము ద్వారా మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నామని ఆ ఇంటర్నెట్ని తీసేసి మరి ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తీసివేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. शैतान चाहता है कि हमारा संबंध टूट जाए, हमारा जो कम्युनिकेशन टूट जाए, लेकिन ऐसा होने वाला नहीं है. परमेश्वर के आगे यीशु मसीह का कोई चाल कामयाब नहीं होने पाएगी और प्रभु यीशु मसीह संबंध हमसे हमेशा बना रहे तो तोड़ नहीं सकता है. Satan can't stop us from producing good fruit. Satan has no power over us. మరి సైతానుకు మనం మంచి ఫలాలు ఫలించకుండా మరి మనము దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందుకోకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయకుండా ఆత్మీయంగా మనం అధికమైన ఫలాలు కాయకుండా అది ఏ విధంగా కూడా మనల్ని ఆటంకపరచలేడు అనేటువంటిది మనం అందరం కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. हमें अच्छा फल लाने से शैतान की कोई ताकत नहीं रोक नहीं सकती. ये फल जीवन में आना ही है क्योंकि प्रभु यीशु मसीह हमारे साथ है और जब प्रभु यीशु मसीह साथ है तो शैतान कोई व्यक्ति काम नहीं करने पाएगा और शैतान की सारा बंधन टूट जाएगा और प्रभु यीशु मसीह का सुसमाचार उसका न्यूज गुड न्यूज पूरा पीछे प्रचार. आमीन. आमीन. We're gonna wrap this up, Pastor Jackin. We wanna look back at something. As Jesus was talking to his disciples and the Jews, he was reflecting back on something that had just happened. మరి ఆ యొక్క ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి యూదులతో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఆ జరిగినటువంటి विषयाన్ని మనం ధ్యానం చేసుకుందాం. अगर हम पीछे देखें तो हम देखते हैं कि ज्यूस लोग जो है प्रभु यीशु को मानना इनकार कर दिए हैं और वो उनके साथ नहीं चलना चाहते हैं, लेकिन प्रभु यीशु मसीह ने कभी उनको छोड़ा नहीं. प्रभु यीशु मसीह जो है हमेशा लोगों से प्रेम किया है, राय प्रकट किया है और लोगों के ऊपर अपना हमेशा करुणा से बरसात किया. Two things had just happened. Pilate had just killed a bunch of people and their blood was mingled with their sacrificial offering. And two, the second thing was the Tower of Siloam had just failed and killed 18 people. మరి ఈ విధంగా మరి పిలాతు మరి ఆ విధంగా మరి దేవుని యొక్క బిడలను మరి చంపాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క 18 మంది మరి ఆ యొక్క మరి ఎంతగానో మరి హింసించబడి వారు చంపబడినప్పుడు మరి వారు చిందించినటువంటి రక్తం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हम यहाँ दो घटनाओं को देखते हैं कि प्रभु यीशु मसीह ब्लड के द्वारा हर चीज जो है टूट बंधन टूटने वाला है और दूसरा चीज देखते हैं कि प्रभु यीशु मसीह का प्रेम जो है सबको जीतने वाला है और सबको शैतान को हराने वाला है. शैतान प्रभु यीशु मसीह के आगे जीत नहीं सकता है. प्रभु यीशु मसीह का प्रेम को रोक नहीं सकता और प्रभु यीशु मसीह का जो ब्लड है, जो लहू है, उसके हर बाधा दूर हो जाएगी और शैतान की सारी कुछ खत्म हो जाएगी. And Jesus is telling us that we are no better than the ones that this tragedy has just occurred on. He's letting us know that we are not above certain tragedies happening in our lives. మరి ఆ విధంగా మరి మనం కూడా ఒకవేళ మరి ప్రభువుకు నిమిత్తము మనం ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు మరి మరణ పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ కూడా అది ఆ యొక్క మన పరిస్థితులు, మన శ్రమలను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది అని మనం గుర్తించినప్పుడు ఆ శ్రమల్లో మనం ఆనందించేవారుగా మనం ఉంటాం. ఆమేన్. प्रभु यीशु मसीह कहते हैं शत्रु कोई उसकी काम कर नहीं पाएगी और उनके प्रभु यीशु मसीह कार्य को कोई रोकने नहीं पाएगा और उनका कार्य हमेशा बढ़ता ही रहेगा और उसके कार्य के द्वारा बहुत से लोगों को जो है आशीष
होते रहेंगे, बहुत से लोग आशीष रहेंगे और फलवंत होते रहेंगे। Now we look at this place and we look at Jerusalem as being the holy place, the holy ground, the place for which God had sent His people, but a tragedy had happened in that place. మరి అయితే ఇక్కడ యెరూషలేములో మరి దేవుని నమ్మినటువంటి బిడ్డల ఎడల మరి ఎంతో విచారకరమైనటువంటి విషయం, వారిని చంపేశారు. ఎంతో కలవరము మరి క్రైస్తవుల యొక్క మరి హృదయాల్లో మరి అది వచ్చింది. కానీ ఆ కలవరం ద్వారా ఆ క్రైస్తవ్యం ఆగిపోలేదు, కానీ క్రైస్తవ్యం ఇంకా మరి అది మరి ఎక్కువగా అది ప్రబలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. देखते हैं कि यरूशलेम में प्रभु यीशु मसीह का जो महिमा जो है वहाँ प्रकट होता है और बहुत से लोग यीशु मसीह को ग्रहण करते हैं और प्रभु यीशु मसीह विश्वास करते हैं और आगे बढ़ते हैं और प्रभु यीशु मसीह का सुसमाचार हमेशा आगे बढ़ते रहता है और उससे बहुत से लोग प्राप्त होता है। We as born again believers cannot have that mindset because tragedy happened in another country, in another village, or in another state. We can't believe that they were sinners to the point that God was attacking them. మరి మనము చాలాసార్లు మరి మన జీవితాల్లో ఒకవేళ అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు, మరి అటువంటి క్రీస్తు కొరకు హింస అనుభవించవలసిన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ మన ప్రక్క గ్రామంలోనో, మన ప్రక్క పట్టణంలోనో, లేకపోతే మన భారతదేశంలోనే వేరొక ప్రాంతంలోనో, లేదా ప్రపంచ దేశంలో వేరెక్కడో అది జరిగినప్పుడు మనము ఏమనుకుంటామంటే మరి ఆ యొక్క ఎంతో కలవరం చెందుతాం. అయ్యో క్రైస్తవులకి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, అయితే నేను కూడా క్రైస్తవుడిగా ఉన్నందుకు నాకు కూడా ఇటువంటి శ్రమలు వస్తాయా అనేటువంటి విధంగా మనం భయపడేటువంటి వారుగా మనం ఉంటాం. हम देखते हैं कि धरती के हर राष्ट्र में और भारत में और भारत के हर गांव में प्रभु यीशु मसीह का सुसमाचार जो है फैलता है और जो पाप है प्रभु यीशु मसीह के द्वारा हमेशा वो प्रभु यीशु मसीह के ब्लड के द्वारा हमेशा खत्म होने वाला है और प्रभु यीशु मसीह का जो महिमा है, जो कौड़ा है, उस पर विजय प्राप्त होने वाला है। इससे हमें प्रभु यीशु मसीह के जो है जो उनका योजना है या उनका जो कॉन्टेक्ट है उसके साधारण में हमें आगे बढ़ते रहना है और आगे बढ़ के प्रभु यीशु मसीह कौड़ा को उनको प्रकट करना है। हालेलुया। And as we look at ourselves, we need to know that we are not above judgment ourselves, because we too have sinned and fell short of the glory of God. మరి ఆ విధమైనటువంటి జీవితంలో మనమందరం కూడా మరి వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం పాపములో చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారుగా మనం ఉన్నాము. మరి క్రీస్తు యొక్క కృపకు, ప్రేమకు మనం అర్హులుగా లేము అనేటువంటిది మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి వాక్యము ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని మనం ఎంతగానో ప్రోత్సహించబడాలి. ఆమేన్. हमें जरूरत है कि हम जो है स्वयं जज ना बने, हमें जो न्यायकर्ता ना बने, हमें न्याय के लिए प्रभु यीशु पर छोड़ देना है ताकि प्रभु यीशु मसीह के न्याय के द्वारा जो है ये हर चीज जीते जा सकते हैं और हमें प्रभु यीशु में विश्वास करके उन पे जो है काम को आगे बढ़ाना है और गवाही को प्रकट करना है ताकि यहाँ न्याय हो सके और पृथ्वी पर उनकी महिमा फैल सके। As us being saints of God, we should have compassion on the ones that tragedy has befallen on them. We should pray for them. We should pray for their families. We should pray for the city. We should pray for the country where they are at, that God would have mercy upon those people, because we're on borrowed time even upon ourselves. మరి ప్రియులారా, దైవజనులైనటువంటి మనము, క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఒకవేళ మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం సురక్షితంగా మనం ఉన్నప్పటికీ మన ప్రక్క గ్రామాల్లో, ప్రక్క పట్టణాల్లో, మన దేశంలో వేరొక భాగంలోనో లేదంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడో మరి క్రైస్తవులు హింసించబడ్డం మనం చూసినప్పుడు ఆ యొక్క మనము భయపడము అనేటువంటిది మరి ప్రభు కోరుకుంటలేదు. కానీ మనం వారి నిమిత్తం ప్రార్థన చేసి, ప్రభువా వారికి సహాయం చేయి,
వారికి విడుదల అనుగ్రహించు. మరి వారిని ఎవరినైతే హింసిస్తున్నారో వారు ఆ విధంగా వారి మనస్సు మరి మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. हमें जो राष्ट्रों के लिए और लोगों के लिए प्रार्थना करना चाहिए, हमें परमेश्वर के अनुग्रह की प्रार्थना करना चाहिए, प्रेम की प्रार्थना करना चाहिए, ताकि परमेश्वर का महिमा और राज यहाँ प्रकट होने पाए और जो लोग अपहृत हैं इस चीज से वो लोग जानने पाए और परमेश्वर की महिमा को जानने पाए, उसमें अपना जो कौड़ा है दिखाने पाए। और हम जो है कौड़ा के द्वारा लोगों को जीत सकते हैं और प्रभु यीशु मसीह को महिमा प्रकट कर सकते हैं और प्रभु यीशु मसीह की रात को हम बढ़ा सकते हैं। आमीन। We ourselves must take notice that we are a tree that has been planted here. Jesus himself planted us in this vineyard. We didn't just come up in this vineyard. He planted us here. మరి ఇక్కడ ఈ అంజూరపు చెట్టు వలె మరి ఏదైతే మరి ఆ యొక్క తండ్రి ఎంతో ప్రేమతో మరి నాటినటువంటి ద్రాక్ష తోటలో నాటినటువంటి అంజూరపు చెట్టు ఎవరో కాదు, నువ్వు నేనే అని ఆ యొక్క అంజూరపు చెట్టును ఆయన ఎంతో ప్రేమతో ఆయన నాటి అది ఫలించాలని కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఫలించాలని మనకి ఎరువు వేస్తూ మన చుట్టూ దాన్ని తవ్వుతూ మరి ప్రతిరోజు శ్రద్ధ వహిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు మనకు బోధిస్తూ మనల్ని ఫలించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఆత్మీయంగా మనం ఎక్కువగా అధికంగా ఫలించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. वृक्ष हम पेड़ है जो प्रभु यीशु मसीह द्वारा लगाए गए हैं और प्रभु यीशु मसीह उनको लगाए कि हम फलावन करो और फल लाए बहुत से लोग और हमारे बहुत लोग फल के द्वारा बहुत से लोग आशीष होने पाए और तृप्त होने पाए, ताकि प्रभु की महिमा प्रकट होने पाए और प्रभु यीशु मसीह का राज आने पाए। और इसीलिए हम जो है प्रभु यीशु मसीह के लगाए हुए पेड़ हैं और प्रभु यीशु मसीह फल लाने के लगाया हुआ। We should Yes, go ahead. we should thank God that our prayer is that God help us to produce fruit even in times such as these. మరి మనము ఇటువంటి పరిస్థితుల్లో మరి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఫలించేవారుగా మనం ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ. ఆమేన్. हमें परमेश्वर को धन्यवाद देना चाहिए कि परमेश्वर के लगाए हुए हम पेड़ हैं और उसके वृक्ष हैं और उसने हमको लगाया है फल लाने के लिए, ताकि परमेश्वर की महिमा को प्रकट करने पाए और परमेश्वर का महिमा हमारा जीवन से प्रकट होने पाए। आमीन। Our prayer should be, Lord, search me, and if you find anything in me that's not like you, take it out and make me whole again. మరి ప్రియులారా, మరి వాక్యం వింటున్నటువంటి సమయంలో మరి ప్రభు మీకు నీ జీవితంలో ఇది ఆటంకంగా ఉంది, నీ జీవితంలో మరి నేత్రాశ కానీ శరీరాశ కానీ జీవపడమం కానీ నిన్ను ఫలించకుండా ఆఫ్ చేస్తూ ఉంది అని ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ఆ యొక్క మరి ఆ పాపముల నుండి నువ్వు విడుదల పొంది నువ్వు ఫలించేవాడుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. प्रभु ने हमको लगाया हुआ है, उसके हम वृक्ष हैं और हमारा कान के द्वारा, हाथ के द्वारा, जुबान के द्वारा, शरीर के द्वारा जो प्रभु की महिमा होने के लिए लगाया और हमें जो है हर चीज से अपने शरीर द्वारा प्रभु की महिमा हम करनी चाहिए और ताकि लोगों को जो है पता चले कि प्रभु यीशु मसीह के लोगों के द्वारा जो है परमेश्वर का प्राप्त होता है। I want us to know that I don't want to be a tree that wears nice clothes and keeps a good haircut, but I want to be a tree that's able to produce the fruit that God is looking for. మరి అది ఏదో బహిరంగంగా బాహ్య సంబంధమైనటువంటి రీతిగా మంచి హెయిర్ కట్ వేసుకొని మరి నేను ఆ ఫలాలు లేని ఆ మంచి ఆకులు కలిగిన ఫలాలు లేనటువంటి చెట్లాగా నేను పైకి కనిపించడానికి మంచి భక్తిగల క్రైస్తవుల్లా కనిపించి ఫలాలు లేనివాడుగా నేను ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. కానీ ఆ యొక్క పైకి సరిగా నేను లేకపోయినప్పటికీ కూడా మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలని ఆ యొక్క నా ఆశ అని ఇక్కడ ఒక దైవ సేవకుడు తెలియజేస్తూ ఉన్నారండి. ఆమేన్. परमेश्वर का लगा हुआ पेड़ है और परमेश्वर पेड़ देखना चाहता है और परमेश्वर हमको
फलवत बीज के रूप में पेश करना चाहता है, ताकि हमारे जीवन से बहुत से लोग फल लाए और बहुत से लोग जो है तृप्त होने पाए और प्रभु के महिमा को जाने और उसको राज को जाने। I want us to say to us that God is not finished with us yet. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయవలసినటువంటి కార్యము ఆయన ఇంకా ముగించలేదు. ఇంకా ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. మనల్ని ఆత్మలో ఎదిగింప చేయాలని, ఫలింప చేయాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఆమేన్. मैं समझना है इस बात को कि प्रभु यीशु मसीह का कार्य हमारे द्वारा पूरा समाप्त नहीं हुआ है, हमें कार्य करना है और आगे बढ़ना है, ताकि प्रभु यीशु मसीह काम जो है रुकने नहीं पाए और उनकी महिमा होने पाए। यही जो है दाह की बारी का दृष्टांत का आशय है। आमीन। I know that we all are going through so much financial situations and health situations and so much diversity in our countries, but God is a God that is able to deliver us. మరి ఆ యొక్క మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఈ యుద్ధ పరిస్థితులు, మరి మన దేశం యొక్క పరిస్థితులు కానీ, మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటిని బట్టి కానీ మనం బలహీనం పడిపోయి మనం ఆ యొక్క కృంగిపోయేటువంటి వారుగా మనం ఉండకూడదని, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించగలరు అనేటువంటి విశ్వాసంతో మన దేవుడు ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన విశ్వాసం ఉంచేవారుగా మనం ఉండాలని ఆ యొక్క ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हम देखते हैं कि यहाँ बहुत परिस्थिति हमारे विपरीत है, लेकिन जो आर्थिक परिस्थिति देखते हैं कि बहुत ज़्यादा खराब है और हमारे देश में और सेवकों के लिए सामने बहुत चुनौती है, और चुनौतियों को जो है दूर करने के लिए हमें यीशु मसीह के आशीष की जरूरत है, ताकि उनके इन चुनौतियों को प्रभु यीशु मसीह के आशीष के द्वारा, प्रार्थना के द्वारा ही समाप्त किया जा सकता है, और हमें जो है उनके प्रार्थना के द्वारा ही प्रदान किया। आमीन, आमीन। I speak prosperity. I speak healing and deliverance over all of our lives, both natural and spiritual, that God will deliver and bless us beyond measures. ప్రియులారా, మరి దైవ సేవకుడు మన యొక్క మరి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి కొరకు, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు, మనం శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా మనము అభివృద్ధి చెందేటువంటి వాళ్ళంగా, ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉండాలని ఒక విశ్వాసంతో కూడినటువంటి మాటలు మరి అయ్యగారు మనందరి జీవితాల్లో మరి జరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. हम यहाँ देखते हैं कि प्राकृतिक आध्यात्मिक जो है समृद्धि तभी संभव है जब यीशु मसीह का महिमा हो पाए और प्रभु यीशु का महिमा में हम चलने पाएंगे। अगर हम आध्यात्मिक और प्राकृतिक समृद्धि को बढ़ावा देना चाहते हैं कि सुख संपन्नता है और जो आर्थिक और ये प्रॉब्लम है और चुनौतियाँ हैं समाप्त होने पाए, तो हमें यीशु मसीह के शरण में जाना आवश्यक है और उससे प्रार्थना करना और आशीष प्राप्त करने की प्रार्थना करना है, ताकि प्रभु यीशु मसीह के प्रार्थना के द्वारा जो जितनी बाधाएं दूर जाएंगी। I pray that we stay focused on God and not let our circumstances distort us or deter us from having faith in God, because God is a God that sits high and he looks low. మరి ఆ యొక్క మన జీవితాలను బట్టి కానీ, మన జీవితాలు మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ మనము కృంగిపోయేవారుగా మనం ఉండకూడదు. మా దేవుడు మాకేం చేయట్లేదు, మమ్మల్ని వదిలిపెట్టేశాడు, ఆయనకు మరి ఆయన అని మనం దేవుని వదిలిపెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. కానీ మరి మన దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు, ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి ఆయన ఉన్నతమైన ఆలోచనలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. हमारा फोकस जो है हमारा जीवन का केंद्र होना चाहिए। ये हमारा जीवन का केंद्र इस पर चुनौतियों पर, समस्याओं पर नहीं होना चाहिए, जो आर्थिक बाधाओं पर नहीं होना चाहिए। हमारा फोकस है परमेश्वर पर होना चाहिए। परमेश्वर ही है
कि जो हमारी समस्याओं का हल का समाधान कर सकता है। और हमें इसलिए चुनौतियों को से ज़्यादा घबराना नहीं है, न चुनौतियों को ज़्यादा मत देना है। हमें फोकस करना है यीशु मसीह पर और परमेश्वर के राज पर और परमेश्वर विश्वास करके आगे बढ़ना। Be encouraged to know that God has chosen you and He has planted you in your neighborhood, in your village, or in your city for you to produce fruit. మరి ప్రియులరా, మరి మీరు ఉన్నటువంటి ప్రాంతంలో, మీ గ్రామంలో, మరి అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో మరి మీరు ఆ యొక్క ఆయన కొరకు మంచి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలని, అనేక మంది జీవితాల్లో ఫలభరితంగా మీరు మార్చేవారుగా, మీరు దేవుని యొక్క ప్రేమను సువార్తను వారికి ప్రకటించేవారుగా మీరు ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆశ అండి. ఆమేన్, హల్లెలూయా. परमेश्वर ने आपको चुना है ताकि उसका महिमा होने पाए और परमेश्वर ने आपको फल लाने को चुना है, इसलिए आप जो है परमेश्वर के में सदा बने रहें और परमेश्वर पर आप काम करते रहें ताकि परमेश्वर का आशीष हमेशा होता रहे और कार्य जो है बढ़ता रहे और हमारी जो बढ़ा है दूर हो पाए और परमेश्वर काम को कोई रोक ना पाए। I want you to know that we may be planted here and yet not understand how to produce the fruit that God is looking for. But through the Holy Spirit and reading God's Word, He will help us to produce good fruit. మరి ఈ యొక్క ఒకవేళ ఈరోజు మన జీవితాలు ఒకవేళ మరి ఆ యొక్క ఎలాగా మనము ఫలించాలి అని తెలుసుకొని అంతతోనే సరిపోద్ది అనుకునేటువంటి వారుగా మనం ఉండేవారంగా మనం ఉన్నామేమో, అది అలా కాకుండా మరి మనం ఎలాగ ఫలించాలో మనం తెలుసుకొని ఆ విధంగా మనం తెలుసుకున్న ప్రకారంగా వాక్య ప్రకారంగా మనం ఆచరించి మన జీవితాలు ఫలించే విధంగా మనం ఉండాలనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. परमेश्वर ने हमको फल लाने के लगाया हुआ है ताकि हम फल लाएं और बहुत लोगों को जो है तृप्त करने पाएं। परमेश्वर जो है हमें फलवत होता देखना चाहता है कि हमारे शरीर के द्वारा, पैर के द्वारा, हाथ के द्वारा, दिमाग के द्वारा, आँख के द्वारा परमेश्वर की महिमा होने पाए और इनके द्वारा बहुत सा फल लाए ताकि परमेश्वर का राज जो है बढ़ने पाए और परमेश्वर की महिमा होता रहे। आमीन। I pray that we have received something from the Word of God today, and by the power of the Holy Ghost, that we're able to start producing the fruit that God is looking for. మరి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఆ యొక్క కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుని ఎలాగా మనం ఫలించాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాడు అని నేను నమ్ముచూ ఉన్నాను. हमें प्रार्थना करना है कि परमेश्वर कोई भी शैतान का कोई कार्य हम पर बलवंत न होने पाए और हमारे जीवन से बहुत सा फल आए और जो फल आए वो फल परमेश्वर की महिमा के लिए हो और बहुत से लोगों को गवाही ठहरने पाए और बहुत से लोग जो प्रभु यीशु मसीह विश्वास करते हैं हमारे जीवन के द्वारा, हमारे जीवन के द्वारा उनको आशीष मिलने पाए ताकि परमेश्वर की महिमा प्रकट हो। आमीन, आमीन. All right, Pastor Jock, and I got to go to work. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you so much. I want to share little testimony, and whenever I'm hearing the word of God, that suddenly a sinful thought come in my heart, come in my mind, and I began to. That time, Holy Spirit spoke to me directly, and we have to overcome every situation. We have to overcome all the sinful thoughts, like that. Holy Spirit speak through you. That time I realized, and whenever we think with our mind and sinful thoughts and with our lust of eyes and pride of life and that all the things we have in our lives, we have to remove everything. So then only we will fruitful. That is the spiritually and physically. That is the thing Holy Spirit revealed me at the time when I'm translating, and one of the bad thought came into my mind, and Holy Spirit spoke to me, this is the bad thought you have to realize, you have to leave it, you have to lust of eyes, we have the lust of eyes, you have the life of pride of life, and that is you have to remove and came out from this sinful thoughts and sinful nature, like that Holy Spirit told me, sir.
and that time I realized I have to come out, and so God wants to be fruitful like that tree planted in that vineyard. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. I really very much blessed and encouraged, sir. Please pray and close this meeting, sir. Yes, sir. Okay, brother. I want to say that when Jesus had fasted for 40 days and for 40 nights, Yes, sir. and he was in the presence of God, under the anointing, the enemy came into his mind, and how he defeated him is with the word of God. Every time he told him something, Yes. he said that man should not live Yes. by bread alone, Amen. but Amen. by every word that Yes. proceeded out of the mouth of God. Amen. So that's how we defeat the enemy, when he comes to us in our mind. ఎస్ ఐమెన్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అయ్యగారు, మరి నేనేం చెప్పానంటే, మరి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి సమయంలో నా మనసులోకి ఒక పాపపు ఆలోచన వచ్చింది. అయితే ఆ పాపపు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యం ద్వారా మరి పాపములు, మీలో ఉన్నటువంటి పాపములు మీరు వేసుకోవాలి, మీ అతిక్రమాలు మీరు క్షమాపణ పొందాలని అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు నిజమే ఈ వాక్యం నా కొరకే ఈ పాపపు ఆలోచన వచ్చింది అని నేను ఆ వాక్యం నన్ను ఆ పాప ఆలోచన నుంచి బయటికి రా అని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించారు అని నేను చెప్పినప్పుడు, మరి అయ్యగారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 దినాలు ఉపవాసంతో ఉండి ఆ యొక్క ఏమి తినకుండా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సైతాను వచ్చి ఆయన శోధించింది. ఆ సమయంలో దేవుని వాక్యం ద్వారానే సైతాన్ని ఆయన జయించారు. అలాగే పాపపు ఆలోచనలు అనేటువంటిది ఆ యొక్క మనకు స్వభావరీతిగా మన మనసులోకి రావడం జరిగినప్పుడు దేవుని వాక్యం ద్వారానే మనం వాటిని జయించాలని అయ్యగారు చెప్పారు. అది మీ అందరికి కూడా తెలుగులో చెప్తా ఉన్నాను. మీకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా అది ఉంటుంది అనేటువంటిది నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్, అండ్ that is truly it is that Satan wants to try us to fallen in the sin and with the sinful thoughts and sinful nature, but God, we have to overcome that through the word, as Jesus did in that time. Satan tries to tempt him. Yes sir, yes sir. Amen, amen. Satan, he can only tempt us, but he can't force us to do anything. So we're like Jesus. We have to tell him that, get thee behind me, Satan. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ యొక్క ప్రియులారా, మరి సైతాను మనల్ని ఎప్పుడు కూడా పాపము చేయడానికి, పాపపు ఆలోచనలు మనకు రప్పిస్తుంది, కానీ పాపం చెయ్యని మనకు అది ఫోర్స్ చేసేదిగా ఉండదు. మనల్ని పాపంలో నెట్టివేయడానికి దాని ఎటువంటి అధికారం లేదు. మనకు మనమే మరి ఆ యొక్క మన ఇష్టపూర్వకంగా పాపంలో మనం వెళ్తామే తప్ప సైతాను మనల్ని పాపంలో త్రోసివేయడానికి వాడికి ఎంత మాత్రం అధికారం లేదు అనేటువంటిది మీరు గమనించాలి. అందుచేతే మరి యేసు ప్రభు వారు చెప్పారు కదా, సైతాన్ని ఎదిరించండి వాడు మీ ఎదురు నుంచి పారిపోవును అని చెప్పిన రీతిగా మనం ఎప్పుడైతే సైతాన్ని ఎదిరిస్తామో మరి మన దగ్గర నుంచి మనల్ని శోధించకుండా వాడి మధ్యన పారిపోయి మన వెనక్కి వెళ్ళిపోయేవాడుగా వాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. शैतान जो है रूपी से जो है पाप करने को उकसाता है, लेकिन हमारा दिमाग यीशु मसीह में है, यीशु मसीह मेरे साथ है और शैतान का कोई भी युक्ति काम कर नहीं पाएगा। और हम प्रभु यीशु मसीह का जो कार्य को आगे बढ़ता रहेगा। ये जो है यीशु मसीह हमारे दिमाग से बोलते हैं और यीशु मसीह हमें प्रेरित करते हैं, इंप्रेस कर रहे हैं और हमारे साथ है कि हमारे उनके प्रार्थना द्वारा शैतान की हर शक्ति विफल होने पाएगी। Amen. So you want me to pray? Yes sir, yes sir. Please pray and close this meeting, sir. Yes sir. Father God, we thank you right now. We thank you for how you have blessed us. Oh God, you have been so good to us. ప్రభా నాయన, మీరెంత నాయన మా జీవితాల్లో గొప్ప దేవుడువో, మమ్మల్ని మాకు ఎంత మంచి దేవుడువో నాయన. నీ ద్వారా అనేకమైన మంచి ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోగలమో మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం.
So, Father God, we ask now that you touch the hearts, the minds, and the spirit of your people on today. ప్రభా నీ బిడ్డలైనటువంటి వారి యొక్క హృదయాలను మీరు తాకి వారి మనస్సులను మీరు తాకి వారిని నాయన నీకు ఇష్టమైనటువంటి రీతిగా మరి వారిని మీరు మార్చుకునే విధానానికి నీకు వందనాలు. Father God, we ask that you anoint your people the more on today. మరి ప్రభా నాయన మీ దగ్గర నుంచి మేము ఇంకా అధికంగా మేము పొందుకునే వారిగా ఉండాలని, మేము ఇంకా ఫలించేవారిగా మేము ఉండాలని, మా దగ్గర నుంచి మీరు ఇంకా అధికంగా అనేకమైన ఆత్మ ఫలాలు మీరు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం. Lord God, we're doing the very best that we know how to do, but it seems like we're getting weaker by the day. నాయనా మేము ఆ విధంగా మేము ఫలించేవారిగా ఆత్మీయంగా ఎంతగానో మేము ఫలభరితమైన జీవితం కలిగి ఉండేటువంటి వారిగా ఆత్మఫలాలు ఫలించేవారిగా మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ అధికంగా ఫలించాలనుకునే కొలది కూడా మేము ఆ యొక్క ఫలించలేక మేము నిరుపయోగంగా మరి మేము వ్యర్థమైపోతున్నామని మేము తెలుసుకున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. Father God, we ask for strength, wisdom, and knowledge on today. ప్రభా నీ వాక్యాన్ని బట్టి నాయన మాతో మీ వాక్యం మేము నేర్చుకుంటుండగా నాయన మేము ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానము మరి మాకు వివేచన అనుగ్రహించి మీ మార్గాల్లో నడిపింప చేయండి. Lord God, we are faithful because we attend the meetings and we attend church services and prayer groups, God. We ask that you reward us according to our faithfulness, O God. నాయన మరి మేము నమ్మకంగా మీ మందిరానికి వస్తూ ఉన్నాం, నమ్మకంగా నాయన ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి వెళ్తూ ఉన్నాం, మరి వాక్యము ప్రకటించబడే ప్రతి చోటకు వెళ్ళి వాక్యం వింటూ ఉన్నాం. మేము చూపించినటువంటి ఈ యొక్క వాక్యం వల్ల శ్రద్ధ ఆసక్తిని బట్టి మాకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. Give us power to stand. Give us power to live right, O God. ప్రభా నీ కొరకు నాయన మరి మేము నమ్మకంగా జీవించడానికి, నీ కొరకు నాయన మరి నాయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు బలం అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి. Oh God, we ask that you go before us in our day-to-day activities, make our crooked roads straight, our high places come down low, and our low places come up normal. నాయన మా జీవితాల్లో ఏదైతే మరి నాయన మరి ఆ యొక్క మరి ప్రతి విధమైన సమస్యలు మరి మా జీవిత ప్రయాణంలో ఎన్నో మరి ఒడిదుడుకులు మేము ఎదుర్కొంటుండగా వాటన్నిటి నుంచి కూడా మరి మీరే ఆ మార్గాలన్నింటిని కూడా సరళం చేసి ఆ యొక్క మెట్టలను పల్లం చేసి లోయలను మరి ఆ యొక్క చదును చేసి మరి మా కొరకు ఒక మంచి మార్గాన్ని, ఆశీర్వాదకరమైన మార్గాన్ని మీరు తయారు చేస్తున్నందుకు నీకు వందనాలు. And increase our territory, increase our well-being, oh God. We know that you're able to do these things for us. ఆయన మరి నీ వాక్యంలో నీవు సెలవిచ్చినటువంటి రీతిగా మరి మాకు మీరు తెలియజేసినటువంటి రీతిగా మరి మీరు మీరు మా జీవితంలో చేయగలరు అనేటువంటిది మేము నమ్ముచి ఉన్నాం. If it's any sick among us, oh God, if it's any of us in bondage, oh God, we ask that you visit us in our situations, oh God, and deliver us. ఆయన మరి ఎవరైనా మీలో బలహీనులుగా ఉన్నారా, ఎవరైనా మీరు అనారోగ్యవంతులుగా ఉన్నారా, మరి అటువంటి వారిని మరి ఆ యొక్క వారి మీద మీరు నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారని మీరు చెప్పిన రీతిగా నాయన మరి నీ బిడ్డలైనటువంటి వారు ఎవరైనా మరి అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు స్వస్థపరచమని మనవి చేసుకుంటున్నాం. Father God, we still thank you for your son Jesus, and we ask that his work still be glorified in your sight, oh God. మరి ప్రభువా నాయన నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన. మరి ఆయన మరి మా నిమిత్తము మేము నాశనం అయిపోకూడదని మరి మా నిమిత్తము మరి నీ దగ్గర వేడుకుంటూ బ్రతిమాలుకుంటూ మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord God, we thank you for your Holy Spirit, for without him we would surely be lost. నాయనా నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మేము నశించిపోయేటువంటి వారుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు వెతికి వచ్చి మమ్మల్ని రక్షించుకున్న విధానానికే నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. For you told us, oh God, that he would be our personal tutor and our guide. ప్రభువా మీరు మాకు వ్యక్తిగతంగా నాయన బోధించే దేవుడుగా నాయన మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు నీకు వందనాలు. నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీ ముందు ఒక కాపురిగా నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తానని మీరు వాగ్దానం చేసిన రీతిగా మా జీవితాల్లో మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం.
Lord, we ask that you bless every pastor that is associated with pursuing Jesus' ministry. ప్రభా పర్సూయింగ్ జీసస్ అనేటువంటి మరి పరిచర్యలతో ఎవరెవరైతే నాయన కలిసి నాయన ఈ యొక్క కార్యక్రమం అంతట్లో పాల్గొని వారి నీ కొరకు నాయన వారు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. Bless every missionary, every mission worker, O God, according to your word and your glory. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో మరి ప్రతి దైవ సేవకుడు దైవ సేవకురాలు మరి ఆ యొక్క వారి సంఘాలు వారి విశ్వాసుల్ని అందరితో కూడా నాయన మరి మీరు ఉండి వారందరిని కూడా దీవించి గొప్పగా నాయన నీ సేవకులైనటువంటి వారిని మీరు వాడుకోమని మనం చేసుకుంటున్నాం. Lord God, continue to send your anointing before the mission workers that's going into dangerous territories. నాయన మరి అనేకమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు నాయన ఎన్నో రకమైనటువంటి విపత్కర పరిస్థితులు హింస వారు ఎదుర్కొంటున్నారు నాయన. అటువంటి వారిని నాయన మీరు తప్పించి విడిపించమని మనం చేసుకుంటున్నాం. It's in your son Jesus' name we pray. Amen. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you, sir. Thank you so much, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord, sir. Thank you. Thank you so much, sir. Sir, I want to share one thing. Stephen sir said recently, this is a very much blessing to me in my life, and I want to share with you. And Stephen sir said once, every word is telling is a different way I am learning. Holy Spirit is teaching me in a wonderful way. One word is touched my heart, and I think I want to share that. And when I that time he proposed to his love to Sister Cheryl, that time he tell about that situation, that he kneeled down before Sister Cheryl and take her hands and look into the eyes and plead him to marry, like that. He tell that thing. That time Holy Spirit tell me, and whenever we pray to God, we have to kneel down and holding his hands and look into his eyes and speak with God. God, please help me. Like that we have to pray. Like that Holy Spirit understand, make me to understand. That is the thing. Is a great blessing for me in my life, and I learned to what is the importance of the kneeling down and praying. That is the importance we learn. I saw many times we came to India, we both together live in the one room. Every day you are kneeling down early morning, you wake up at the 4 o'clock and you kneeling down at your cot and praying to God every day. I remember that scene, and we also, the God's people, we also learn to see other pastors and other elders, those who are doing how to pray, how they are doing the pray and how they are speaking with the Lord. That is the thing, is a great blessing for me. Thank you so much, sir, for being a role model in our lives. But our fathers are not telling this, our friends are not telling this, our spiritual leaders in this in our country not telling this, but Holy Spirit telling these truths and how we have to speak with the Lord. That is the thing, through his beloved son Stephen sir. That is the thing. It is a great blessing for me, and after hearing this, my prayer life was changed, and I really very much blessed and encouraged. Thank you so much, sir, for giving your valuable time and coming among us and staying until now, and we are really very much blessed, sir. Thank you so much. Praise the Lord, sir. Praise the Lord. Right. I have to go now. God bless all of you all. Thank you, sir. Thank you so much, sir. God bless you too, sir. Thank you so much, sir. Bye, sir. Bye, sir. మరి దేవుడు మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఒక ఉన్నతమైనటువంటి రీతిలో దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడారు. మరి తన సేవకులను ఉపయోగించుకుని ఆయన అనేకమైన శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ కూడికను మనం ఇంతటితో మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి బాబురావు గారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. బాబురావు గారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగిస్తారు. అన్నా ప్రైజ్లాడనా? అన్నా ప్రైజ్లాడనా, వందనాలు. ప్రార్థన చేసుకుందానా? అన్నా పరిశుద్ధుడా, ప్రేమ కలిస్తాయా, దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా ఈ పవిత్రమైన అయ్యా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా స్పందింపజేసినందుకు వందనాలు. దేవాదా విజయంలయ్య యాండీ గారి ద్వారా తండ్రి నా నాయన అమెరికా దేశం నుంచి విలువైన వాక్యాన్ని తండ్రి నా నాయన తండ్రి ఈరోజు నా నాయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు నాయన
ప్రతి ఒక్కరు కూడా తండ్రి అనుగ్రహించినందుకు వందనాలు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ నిజమే ప్రభా, ఈరోజు నాయన జాతిన్ సార్ కూడా తండ్రి అయా తండ్రి అయా స్టీవయ్య గారి యొక్క మోడల్ అయా ఆయన తండ్రి ఉదయకాలం లేసి మోకరించటం, అయా ఆయన ప్రార్థన తండ్రి చేసినప్పుడు నేను కూడా దానికి ఇదేనని సాక్ష్యం ద్వారా తెలియజేస్తున్నా. అయా మా జీవితాల్లో ప్రభా నిజమేనా నాయన, ఉదయకాలం లేసి మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఆయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి దైవజనుడిని దీవించండి ఆయన. ఈరోజు నాయన అంజూరపు చెట్టును గురించి విలువైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఆయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ఆకులు అయ్యా పచ్చగా ఉన్నాయి కానీ మా జీవితాల్లో ప్రభా చూడడానికి అయ్యా పచ్చగా కనపడుతున్నాం కానీ ప్రభా మా జీవితాల్లో ఫలాలు లేని జీవితం తండ్రి. అనేక మంది దైవజనులు కూడా ఫలాలు లేని జీవితాలు జీవిస్తున్నారు అయ్యా. అలాంటి వారికి కాకుండా ప్రభా ఫలము కలిగిన వారంగా అయ్యా మేము పచ్చగా లేకపోయినా పర్లేదు అయ్యా, మా రూపము లేకపోతే నా నాయన మా పరిస్థితులన్నీ కూడా బాగానప్పుడు కూడా ప్రభా ఆత్మీయంగా మేము ఫలించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఆయన, స్తోత్రం. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్న వాక్యం మా జీవితాల్లో ఫలభరితంగా ఉండేలాగా అయ్యా మా జీవితాలకు దాన్ని అప్లై చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు సేవకుడికి దయచేయండి. జూమ్ మీటింగ్లో ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో అందరికి దయచేయండి ఆయన. చక్కని ట్రాన్స్లేట్ చేసిన అయ్యా తన జాజన్ సార్ని బట్టి వందనాలు, అలాగే హరిదారు గారిని బట్టి వందనాలు ఆయన, స్తోత్రం చెల్లిస్తూ మీ పాదాల దగ్గరికి అయ్యా ఈరోజు జరిగిన కార్యక్రమం అంతా అప్పగించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మరొక దినమును మళ్ళా మేమందరం కలుసుకునే పర్యాంతం నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్ అన్న దీవెన తీసుకుందానా. అన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసము ఈ రోజు నాయన చక్కని వాక్యం ద్వారా అయ్యా నీ సేవకులను వాడుకున్న యాండి గారిని బట్టి యాండి గారికును, అలాగే చక్కని ట్రాన్స్లేట్ చేసిన దైవజనులు చార్లీ గారికును, హరిద్వార్ గారికును, జూమ్ మీటింగ్ లో పాల్గొచ్చిన ప్రతి దైవజనుడుకును, రాబోయే కాలంలో జరగబోయే ప్రతి జూమ్ మీటింగ్కును అయ్యా ఇదిగో తండ్రి అమెరికా దేశంలో ఉన్న స్టీవయ్య గారికును, వారి ఫ్యామిలీకును, స్టీవయ్య గారి ఆరోగ్యమునకును దేవుడు మనందరికి సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మన సహోదరులు బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం అండి. అలాగే జయన్న గారికి, సంతోషమ్మ గారికి వందనాలు, అలాగే మరి చంటి గారికి వందనాలు, అలాగే సుజాత గారికి వందనాలు, అలాగే బాబన్న గారికి వందనాలు, అలాగే సోల్మన్ రాజు గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, పుణ్యవతి గారికి వందనాలు, అలాగే హరిద్వార్ భయ్యా ఆప్కో बहुत बहुत धन्यवाद. మరి అమ్మ వందనాలమ్మా. మరి చేరి వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు జరిగే మరొక కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.